Well, this song is dedicated to my husband. డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేనేసి పెట్టండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. కిందకు వెళ్ళి ఈ 2 ఫైల్స్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కానీ ఎలైట్ మోషన్ లేదనుకోండి, నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఓకేనా. ఎలైట్ మోషన్ని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ అని ఉంటుంది, అప్లోడ్ XML. ఇది క్లిక్ చేస్తే మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి నువ్వు రీల్ 598 అనే XML ఫైల్ని ఇక్కడికి యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఫస్ట్కి వచ్చేసి ప్లస్ మీడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. దీని చివర నొక్కిపట్టి కింద ఉన్న రెక్టాంగిల్ కిందకి పెట్టేసేయండి, ఇలా వస్తుంది. ఓకే, ఇలా ఉంచేయండి, ఏం కాదు, నో ప్రాబ్లం. ఇంకా కావాలంటే లిరికల్ వీడియోని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో కొంచెం సైజ్ పెంచండి. రైట్, లిరిక్స్ పెట్టేసాం. సెకండ్ బీట్ మార్క్ వచ్చేయండి. ఇది సెకండ్ బీట్ మార్కు. ప్లస్ మీడియా ఎఫెక్టివ్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇది క్లిక్ చేసి బ్లెండింగ్, లైటింగ్, స్క్రీన్ అప్లై చేస్తే రైట్ మార్క్ వస్తుంది. బ్యాక్ వచ్చేయండి, ఇంకా అలా ఉంచండి దాన్ని. మళ్ళీ సెకండ్ బీట్ మార్క్కి వచ్చేయండి. వచ్చేసి ప్లస్ మీడియా. మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేయండి. ప్లస్ మీడియా. మళ్ళీ మీరు ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, చూపిస్తాను నేను మీకు క్లియర్గా. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి, ఇలా జూమ్ చేసి మళ్ళీ మిడిల్లోకి పెట్టండి. నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి కట్ చేయండి. ప్లస్ మీడియా. ఈ విధంగా మీ దగ్గర ఉన్న ఫొటోస్ని యాడ్ చేయండి. యాడ్ చేసుకుంటూ మాట్లాడతాను. మీకు కానీ ఒకవేళ ఫ్రెండ్స్ ఎలైట్ మోషన్ కావాలనుకుంటే నేను ఇస్తాను. చెప్తున్నాను కదా, మన టెలిగ్రామ్లో ఉంది, ఎప్పటిలాగే చెప్తాను. మీ అందరికీ తెలిసి మనకు ఒకటే ఉంది, అది కూడా మన ఛానల్ పేరు మీదే ఉంది, వచ్చేసి మహీటెక్ ఇన్ఫో. దాంట్లో మీకు ఉంటుంది. మీ అందరికీ అర్థం అవ్వాలని పిన్ లిస్ట్లో పెట్టాను, వెళ్ళి చూడండి, దొరుకుతుంది. చాలా మంచిది, చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి వెళ్ళి చూడండి. ఇక ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఫొటోస్ తక్కువ ఉంటే పెట్టిన ఫొటోసే పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదండి. ఇలా యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ మీడియా నేను యాడ్ చేస్తున్నాను చూడండి ఫొటోస్ని. ఇలా మీరు కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి బీట్ మార్క్కి వచ్చేసి ఇది టచ్ చేయండి, ఫుల్గా అప్లై అవుతుంది. ప్లస్ మీడియా. ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. పెట్టేసి నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చాను. ఈ ఫోటో సరిపోలేదు కాబట్టి ఫోటోని ఇక్కడ టచ్ చేసి ఇది టచ్ చేస్తే ఫుల్గా అప్లై అవుతుంది. ఫొటోస్ పెట్టినా ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ ఉంది కదా, రెక్టాంగిల్ 1, ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా మీ ఫోటోకి ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. ఇప్పుడు నేను చేస్తున్నాను, చూశారు కదా, ఇలా పేస్ట్ చేసేయండి. ఆటోమేటిక్గా ఇంకా మీకు చూపిస్తాను. ఒకటి ఏంటంటే శాచురేషన్ ఎక్కువ చూపిస్తుంది, మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు, అది కూడా చెప్తానండి. వెయిట్ చేయండి. ప్రతి ఫోటోకి మాన్యువల్గా పేస్ట్ చేస్తున్నా. ఓకే, పెట్టేశాను కదా. ఇప్పుడు ఒకవేళ మీరు బ్రైట్నెస్ లైటింగ్ని కానీ శాచురేషన్ కంట్రోల్ చేయాలంటే చూపిస్తాను మీకు. ఇది ఉంది కదా, ఫోటో క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్, ఈ ఎఫెక్ట్స్లో శాచురేషన్ లాస్ట్లో ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఇది 48 ఉంటుంది కదా, తగ్గించుకోండి కావాలితే పెంచుకోండి. ఇక ఇది మీ చేతిలో ఉంటుంది ఇక్కడ. అట్లా బట్టి ప్రతి ఫోటోకి మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇంకంతేనండి. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి ఇక్కడున్న ఇంక్ స్ప్లాష్ వీడియో ఉంది కదా మనం పట్టినాం, దాని చివరి నొక్కి పట్టి పైకి డ్రాగ్ చేయండి. చేశారు కదా. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడికి వచ్చి ప్లే చేస్తాను. ఇది మ్యూజిక్తో పాటు ఇలా వచ్చి ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.